ఒక జాతర లాంటిది. అలాంటి జాతర చాలా మాస్‌గా ఉండబోతుంది. కాబట్టి రవితేజ గారు ఏదైతే ఈ సినిమా తీశారో ఖచ్చితంగా చెప్తున్నా ఫ్యాన్స్‌కి పండగ ఇవ్వబోతున్నాడు ఈసారి. ఖచ్చితంగా జాతర లాంటి ఒక మంచి జాతర ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. మిమ్మల్ని అందరిని నేను డిసప్పాయింట్ చేశా. ధమాకా తర్వాత ఆ రేంజ్‌లో మీకు నేను సక్సెస్ ఇవ్వలేకపోయినా. ఎందుకంటే రవితేజ గారు మామూలు వ్యక్తి గారు. ఒక కింద స్థాయి నుంచి ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌లని డామినేట్ చేసినాడు. అలాంటి యాక్టర్. సో అలాంటి యాక్టర్ దగ్గర మనము చాలా రాడ్ మూవీ చూసాం మొన్నటిదాకా. ఆ 'మిస్టర్ బచ్చన్' అయితేనేమి, అటు పోతే 'రావణాసురు' అని చెప్పేసి కొన్ని సినిమాలు తీసుకొచ్చారు. సో జనాలకు అవి ఎక్కలేకపోవడం కాదు, ముందు ఆ సినిమాలే సరిగ్గా లేవు. సో అలాంటి సినిమాలతో వచ్చిన రవితేజ గారు ఇప్పుడు ఖచ్చితంగా మాస్ జాతరతో వచ్చి నిజంగా జనాలను ఆకట్టుకొని ఖచ్చితంగా జాతర లాంటి ఈ జాతరతో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు ఖచ్చితంగా. సో నా సో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఏదైతే రికార్డులు బ్రేక్ చేయలేదో ఈ మాస్ జాతర సినిమాతో ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయబోతున్నారు. శ్రీలీలతో కాంబినేషన్ ఎలా ఉండబోతుందంట? ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ధమాకా చూశారు. ధమాకాలో ఏ రేంజ్లో ఉంది? దీపావళిలో ధమాకా పేల్చినట్టే ధమాకా పేలింది. సో ఇప్పుడు మాస్ జాతరలో ఖచ్చితంగా ఏదైతే శ్రీలీల అప్పుడు ఏదైతే ఎనర్జికల్ హిట్ ఇచ్చాడో సో అదే ఇప్పుడు మాస్ జాతరలో రిపీట్ కాబోతుంది.